ఆధార్ రేషన్ కార్డుని ఓటర్ల జాబితాకు ప్రామాణికంగా తీసుకోలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీని ఆదేశించింది. ఓట్ల దొంగతనంపై ఇంకా సినిమా ముగియలేదని, త్వరలో కొత్త విషయాలు వెల్లడిస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ రేషన్ కార్డును ఓటు హక్కుగా ప్రామాణికంగా తీసుకోలేమన్న ఈసీ నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్థించింది. బతికున్న వాళ్ల ఓట్లను కూడా తీసేశారన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచించింది. ఇది ముసాయిదా మాత్రమే అని, తుది ఓటర్ల జాబితా కాదని ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు రాష్ట్రాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, ప్రియాంకతో పాటు పలువురు అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఓట్ల దొంగతనం, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చించారు నేతలు. ఓట్ల దొంగతనంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఇండీ కూటమి ఎంపీలు భారీ ఆందోళన చేపట్టారు. బీహార్లో ఓట్ల దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. సోనియా, ప్రియాంక గాంధీతో సహా పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 124 నాట్అవుట్ అని టీషర్ట్లను ప్రదర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే తాము పోరాటం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. పిక్చర్ అభి బాకీ హై అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న లక్ష్యంతో పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. हम कॉन्स्टिट्यूशन की रक्षा करते हैं. वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है. इलेक्शन कमीशन की ड्यूटी है कि वो वन मैन वन वोट इन्फोर्स करें, और उन्होंने नहीं की. उन्होंने अपनी ड्यूटी नहीं की. तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं, उसकी रक्षा कर रहे हैं, संविधान की रक्षा कर रहे हैं, और हम करते रहेंगे. हम रुकेंगे नहीं. अभी पिक्चर बाकी है. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ చేపట్టారు. అయితే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొంతమంది కార్యకర్తలు బస్సులపై ఎక్కి నానా హంగామా చేశారు. పోలీసులు వాళ్లను కిందకి దింపి అరెస్టు చేశారు.